హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పుత్ర వాత్సల్యం అనే కథ చెప్పుకుందాం. ఒకప్పుడు పాటలీపుత్ర నగరాన్ని ఏలిన శూరవర్మ అత్యంత కఠిన హృదయుడు. యుద్ధరంగంలో ఆయన ఎంతటి పరాక్రమం చూపేవాడో ఓడిపోయిన వారి పట్ల అంతే క్రూరంగా ప్రవర్తించేవాడు. ఆయన పరిపాలనలో నేరస్తులకు తరచూ మరణదండన జరుగుతుండేది. మరణదండన విధించిన వారిని ఉరితీయడము, శిరచ్ఛేదము చేయడానికి బదులుగా శూరవర్మ వారిని సింహాలతోనూ పులులతోనూ పోట్లాడించి వాటి చేత చంపించి తాను వినోదం చూసేవాడు. ఇటువంటి కిరాతకుడై ఉండి కూడా శూరవర్మకు తన కొడుకు పైన అపరిమితమైన ప్రేమ ఉండేది. ఆయనకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. అతని పేరు చంద్రవర్మ. తండ్రి ఎంతటి కఠిన హృదయుడో చంద్రవర్మ అంత సుకుమారమైన మనస్సు కలవాడు. ఎవ్వరి మనస్సు బాధపడినా అతను నొచ్చుకునేవాడు. చంద్రవర్మకు సుబుద్ధి అని ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఒకే వయస్సు వారు. చూడడానికి కూడా ఇంచుమించు కవల పిల్లల్లాగా ఒకే పోలికను కలిగి ఉండేవారు. చంద్రవర్మ, సుబుద్ధి ఒకే గురువు వద్ద చదువుకున్నారు. అస్త్ర విద్యను నేర్చుకున్నారు. వారిద్దరూ 20 ఏళ్ల ప్రాయం వారై ఉండగా శూరవర్మ జయంత దేశంపై దండెత్తిపోతూ సేనల వెంట తన కుమారుణ్ణి, అతని స్నేహితుణ్ణి కూడా యుద్ధానికి తీసుకుపోయాడు. చంద్రవర్మ యుద్ధంలో పాల్గొనడం అదే మొట్టమొదటిసారి. యుద్ధం త్వరలోనే ముగిసింది. జయంత దేశపు రాజైన రణజితుడు చిత్తుగా ఓడిపోయి తన కోట విడిచి అడవుల్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆయన దాగి ఉన్న స్థలం అత్యంత కొద్ది మందికి మాత్రమే తెలుసు. శూరవర్మ కోటలో ప్రవేశించిన వెంటనే రణజిత మహారాజు కుమార్తె ఊర్మిళ కన్నీరు కారుస్తూ ఆయన కంటపడింది. జయంత దేశపు రాజుకు ఆమె ఒక్కతే కుమార్తె. అంతేకాకుండా ఊర్మిళ అసాధారణమైన అందగత్తె కూడా. ఆమెను చూడగానే శూరవర్మ ఆమెను పెళ్లాడాలని నిశ్చయించాడు. తాను గెలిచిన రాజ్యం కంటే ఊర్మిళ ఆయనకు ఎక్కువగా కనిపించింది. ఊర్మిళను చూడగానే చంద్రవర్మ కూడా ఆమెను ప్రేమించాడు. ఆమె కన్నీరు అతన్ని చాలా కలవరపరిచింది. జయంత దేశాన్ని ఓడించడంలో తాను కూడా పాల్గొన్నందుకు అతనికి చాలా కష్టం వేసింది. అతని తండ్రి శత్రువుల పట్ల చాలా క్రూరుడు. ఊర్మిళను కాని ఆమె తండ్రిని కాని ఎక్కడ సింహాలకు వేసిపోతాడో అని చంద్రవర్మ ఎంతో భయపడ్డాడు. అతను అవకాశం చూసుకొని ఊర్మిళ ఉండే గదికి వెళ్ళాడు. ఆమెతో, ఓడిపోయినందుకు విచారించకు. నీ కంట నీరు కారుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇది చూసే కన్నా నేను యుద్ధభూమిలో దెబ్బతిని రక్తం కార్చినా ఇంత బాధపడను. నా తండ్రి నా మాట తీసివేయడు. ఆయనతో చెప్పి మీకు మాకు గౌరవప్రదంగా ఉండే పద్ధతిలో సంధి జరిగేలా చూస్తాను అన్నాడు. మొదట ఊర్మిళకు చంద్రవర్మ మీద ఆదరభావం లేదు. ఎందుకంటే తన తండ్రికి కష్టాలు తెచ్చిన శత్రుకోటిలో ఈ చంద్రవర్మ కూడా ఉన్నాడు. కానీ అతని మాటలు వింటున్న కొద్దీ ఊర్మిళకు అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆమె క్రమంగా తన ఆశలన్నీ అతని మీదనే పెట్టుకోసాగింది. తనలాగే తన కొడుకు కూడా ఊర్మిళను ప్రేమిస్తున్నాడని శూరవర్మకు తట్టలేదు. కానీ ఊర్మిళ ఎలాగైనా చంద్రవర్మను మంచి చేసుకొని తన తండ్రికి లాభం చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్టు ఆయన అపోహపడ్డాడు. ఆయన వెంటనే తన కొడుకును పిలిచాడు. నాయనా, రణజితుడు పరారి అయ్యాడు. సంధి సంప్రదింపులు సాగించడానికి ఎవ్వరూ లేరు. నేను రణజితుడు కోసం వెతికిస్తున్నాను. ఇక్కడి వ్యవహారాలు త్వరగా ముగిసేట్టు కనిపించలేదు. కాబట్టి నువ్వొక పని చేయి. వెంటనే మన శిబిరానికి వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసుకో. సంధి జరిగే సమయానికి నేను నీ కోసం కబురు చేస్తాను అన్నాడు. ఊర్మిళను విడిచి వెళ్ళడం చంద్రవర్మకు ఇష్టం లేదు. కానీ తండ్రి ఆజ్ఞని శిరసావహించక తప్పదు. అతను
తన ప్రాణ స్నేహితుడైన సుబుద్ధిని పిలిచాడు. అన్నా, ఊర్మిళను 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండు. ఆమెకు మనం తప్ప ఇంకో దిక్కంటూ ఎవరూ లేరు. నాయనగారి గుండె రాతి గుండె, నీకు తెలుసు కదా. అందుచేత ఏ రోజు వార్తలు ఆ రోజు నాకు నువ్వే రహస్యంగా పంపుతూ ఉండాలి. ఊర్మిళ ఎట్టి పరిస్థితుల్లోనూ విచారించకుండా చూడవలసిన బాధ్యత నీది అని హెచ్చరించి సైనిక శిబిరానికి వెళ్ళాడు. కుమారుడు వెళ్ళిపోగానే సూరవర్మ ఊర్మిళ వద్దకు వెళ్ళాడు. ఆమెతో చాలా మంచిగా, నువ్వు నన్ను పగవాడిలాగా చూడవలసిన అవసరం లేదు. నేను మీ వంశానికి గాని రాజ్యానికి గాని ఎటువంటి అపకారము చేయదలచలేదు. ఒక్క షరతు పైన నేను మీ తండ్రితో సంధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ షరతు ఏమిటంటే నువ్వు నన్ను పెళ్ళాడాలి. ఈ సంగతి మీ తండ్రి గారికి కబురు చేయవచ్చు అని చెప్పాడు. ఆ తరువాత శూరవర్మ తన భటులతో రాజకుమార్తెను ఖైదీగా చూడవద్దని, ఆమెను కోటలో స్వేచ్ఛగా తిరగనివ్వమని చెప్పాడు. కాని ఆయన తను నమ్మిన బంటులను 2 పిలిచి ఊర్మిళతో ఎవరెవరు మాట్లాడతారో వేగుకాయమని హెచ్చరించాడు. శూరవర్మ కోరిన ప్రకారం తండ్రికి కబురు పంపమని ఊర్మిళ తమ మంత్రితో చెప్పి తనతో ఒకసారి మాట్లాడి వెళ్ళమని సుబుద్ధిని పిలవనంపింది. సుబుద్ధి ఊర్మిళాదేవి గదిలోకి వెళ్లడం చూసిన వేగుల వాళ్ళు శూరవర్మకు వార్త తెలిపారు. సుబుద్ధిని తక్షణం పెడరెక్కలు విరిచికట్టి ఖైదులో వెయ్యవలసిందిగా శూరవర్మ తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు వచ్చేలోగా సుబుద్ధి జరిగినదంతా తెలుసుకున్నాడు. శూరవర్మ ఊర్మిళను పెళ్లాడాలని అనుకుంటున్నాడు. కాని ఊర్మిళ చంద్రవర్మని పెళ్లాడాలని అనుకుంటుంది. ఈ విషయం ఏ విధంగానైనా చంద్రవర్మకు తెలియజేస్తానని సుబుద్ధి ఊర్మిళకు మాట ఇచ్చాడు. కాని ఇంతలోనే రాజభటులు వచ్చి అతన్ని పట్టుకుపోయి ఖైదులో వేసేశారు. మంత్రి రహస్యంగా పంపిన కబురు అంది అరణ్యంలో రహస్యంగా దాగి ఉన్న రణజిత మహారాజు తన కోటకు రహస్య మార్గాన తిరిగి వచ్చాడు. తన కుమార్తెను శూరవర్మ పెళ్లాడడానికి ఆయన ఆమోదించాడు. సంధిపత్రం తయారు చేయడానికి, ఊర్మిళను శూరవర్మకిచ్చి వివాహం చేయడానికి మంచి రోజు నిర్ణయించబడింది. అక్కడ సైనిక శిబిరంలో ఉన్న చంద్రవర్మకు సుబుద్ధి నుంచి ఏ వార్త రాలేదు. అతను ఆందోళన చెందాడు. దీనికి తగ్గట్టుగా సైనికులలో కొన్ని పుకార్లు బయలుదేరాయి. రణజిత మహారాజు కోటకి తిరిగి వచ్చాడని, త్వరలోనే సంధి జరగబోతుందని, తామంతా పాటలీపుత్రానికి తిరిగిపోవచ్చని సైనికులు చెప్పుకోసాగారు. ఒకరోజు రాత్రి చంద్రవర్మ సామాన్య దుస్తులతో సైనిక శిబిరం నుంచి కోటకు బయలుదేరాడు. దారి వెంబడి జనం చెప్పుకునే మాటలను బట్టి మర్నాడే తన తండ్రి ఊర్మిళను వివాహం చేసుకోబోతున్నాడని, రాజద్రోహ నేరం కింద సుబుద్ధిని ఖైదు చేశారని అతనికి తెలిసింది. అతను కోటలోకి ప్రవేశించి నేరుగా ఖైదుకు వెళ్ళాడు. అక్కడ పహారా వాళ్లతో తాను శూరవర్మ కుమారుణ్ణని చెప్పి సుబుద్ధి వద్దకు తనను తీసుకుపోమన్నాడు. బాబు, మీ తండ్రి గారు ఆయన్ను రేపు సింహాలకు వేస్తారు. ఆయన్ను ఇప్పుడు మీరు పలకరించడం అంత మంచి పని కాదు అన్నారు పహారా వాళ్ళు. చంద్రవర్మకు ఈ మాటలు వినగానే ఒళ్ళు కంపరం ఎత్తింది. అందుకే ఈ పూట అతని నుంచి ఒక ముఖ్యమైన రహస్యం తెలుసుకోవాలి. నన్ను అతని దగ్గరికి ఇప్పుడే తీసుకుపోండి అన్నాడు చంద్రవర్మ. ఒక పహారావాడు చంద్రవర్మను వెంటబెట్టుకుని సుబుద్ధి ఉన్న ఖైదుకు తీసుకువెళ్ళాడు. అప్పటికి బాగా పొద్దుపోయినప్పటికీ సుబుద్ధి ఇంకా మేలుకొనే ఉన్నాడు. అతను మోకాళ్ల మీద చేతులు ముడుచుకొని వాటి మీద ముఖం వాల్చుకొని గోడకు చేరగిలబడి కూర్చున్నాడు. చంద్రవర్మ సుబుద్ధి అని పిలిచాడు. సుబుద్ధి వంచిన తల ఎత్తకుండానే, ఎవరు నువ్వు? నీతో నాకు పని లేదు, ఎక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. చంద్రవర్మ పహారావాడితో అవతలికి పొమ్మని చెప్పి తలుపు మూసి సుబుద్ధి వద్దకు వెళ్ళాడు. సుబుద్ధి, నేను చంద్రవర్మను అన్నాడు. సుబుద్ధి లేచి నిలబడి చంద్రవర్మను కౌగిలించుకున్నాడు. మనం దుస్తులు మార్చుకుందాం. నీ బదులు నేను ఖైదులో కూర్చుంటాను. నా దుస్తులతో నువ్వు తప్పించుకో అన్నాడు చంద్రవర్మ. అసంభవం, రేపు నన్ను సింహాలకు వేస్తారు అన్నాడు సుబుద్ధి. నీకు ఈ దుర్గతి పట్టడానికి నేనే కారకుణ్ణి. నా మూలంగా నువ్వెందుకు చావాలి?
త్వరగా నా దుస్తులు వేసుకో అన్నాడు చంద్రవర్మ. ఎంతకు సుబుద్ధి ఒప్పుకోలేదు. చివరకు చంద్రవర్మ సుబుద్ధిని రాజుగా ఆజ్ఞాపించి తన దుస్తులు ధరింపచేశాడు. తాను సుబుద్ధి దుస్తులు ధరించి అతనిలానే గోడ కానుకొని నించున్నాడు. తరువాత సుబుద్ధి బయటికి వెళ్ళిపోయాడు. పహారావాడు వచ్చి గోడ నానుకొని కూర్చుని ఉన్న రాజకుమారుణ్ణి చూసి ఏమీ అనుమానించకుండానే తలుపు తాళం పెట్టేశాడు. మరునాడే శూరవర్మ వివాహం. వివాహానికి ముందు వినోదాలకు ఏర్పాట్లు చేశారు. ఖైదీకి సింహానికి యుద్ధం ఏర్పాటైంది. దర్బారులో మధ్యగా ఉన్న ఒక ఎత్తైన అలవ ఏర్పాటు చేశారు. అందులోకి ఒక సింహాన్ని తెచ్చి వదిలారు. ఎత్తుగా సింహాసనం పైన శూరవర్మ, ఆయనకు అటూ ఇటుగా రణజిత మహారాజు, ఆయన కుమార్తె ఊర్మిళాదేవి, 2 దేశాల అధికారులు కూర్చున్నారు. ఆ అలవ చుట్టూ సైనికులు, సామాన్య జనం నిలబడ్డారు. తరువాత చంద్రవర్మను ఖైదు నుంచి తెచ్చి అతనికి ఒక కత్తి, డాలు ఇచ్చి అలవలోకి తోశారు. అతని జుట్టు చెదిరిపోయి ఉంది. ఖైదీ దుస్తులలో అతన్ని చంద్రవర్మ అని ఎవరూ పోల్చలేదు. శూరవర్మ కూడా సుబుద్ధి అనే అనుకున్నాడు. సింహం మొదట్లో చంద్రవర్మ కేసి చూసి ఏమీ పట్టించుకోనట్టుగా మొహం పక్కకి తిప్పుకుంది. దాన్ని భయపెట్టి రెచ్చగొట్టడానికి గాను శూరవర్మ దాని సమీపంలో గట్టిగా బాకాలు ఊదించాడు. ఆ చప్పుడుకు సింహం జూలు విదిలించి ఒక్క దూకున వెళ్ళి చంద్రవర్మ మీద పడింది. అతను డాలు అడ్డం పెట్టుకొని పక్కకు దూకాడు. కానీ కత్తితో సింహాన్ని అందుకోలేకపోయాడు. సింహానికిప్పుడు కోపం బాగా రెచ్చిపోయింది. అది భయంకరంగా గాండ్రిస్తూ ఇంకొకసారి అతని మీదకి పంజాలెత్తి లేచింది. ఈసారి దాని కాళ్లకు కత్తి దెబ్బ తగిలింది. ఈ భయంకరమైన పోరాటాన్ని చూడలేక ఊర్మిళాదేవి చేత్తో కళ్ళు మూసుకుంది. ఒక్క శూరవర్మ మినహా ఈ పోరాటం ఇంకెవ్వరినీ ఉత్సాహపరచలేదు. ఖైదీ ఎంతో యుక్తిగా సింహంతో పోరాడుతూ ఉండడం అతను గమనించాడు. కానీ సింహం ఎప్పుడు ఖైదీని జయిస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో సుబుద్ధి అక్కడికి రొప్పుకుంటూ పరిగెత్తుకు వచ్చాడు. మహారాజా, చంద్రవర్మను కాపాడండి, ఆ సింహం అతన్ని చంపేస్తుంది అన్నాడు. శూరవర్మ సుబుద్ధి కేసి చూసి గుర్తించాడు. అయితే ఆ సింహంతో పోరాడేది సుబుద్ధి కాదన్నమాట. ఆయనకు మతి పోయినట్టయింది. నా కొడుకు సింహం చంపేస్తుంది, రక్షించండి అని శూరవర్మ కేకలు పెట్టసాగాడు. సింహంతో పోరాడుతున్నది చంద్రవర్మ అని తెలియగానే ఊర్మిళ మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయింది. చుట్టూ చేరిన జనంలో హాహాకారాలు చెలరేగాయి. సింహం కూడా ఈ గోలకు బాగా దడుచుకుంది. అంతవరకు అవకాశం కోసం చూస్తున్న చంద్రవర్మ దాని గుండెలో కత్తి దిగవేశాడు. భీకరంగా అరుస్తూ సింహం పడిపోయి ప్రాణం వదిలింది. శూరవర్మలో పెద్ద మార్పు వచ్చేసింది. ఆయన తన కొడుకును కౌగిలించుకొని ఆడదానిలాగా ఏడ్చాడు. ఎందరినో పులులు, సింహాలు చంపగా చూసి ఆనందించాడు. కానీ తన కొడుకునే సింహం చంపబోవడం చూసి ఆనందించానన్న బాధ ఆయన మనస్సులో నుంచి జీవితాంతం పోలేదు. ఆయన తిరిగి తన జన్మలో ఎన్నడూ యుద్ధం చెయ్యలేదు, మనుషులను క్రూర మృగాలకు వెయ్యలేదు. చంద్రవర్మకు ఊర్మిళకు యథావిధిగా వివాహం జరిగింది. అతను పాటలీపుత్రానికి, జయంత దేశానికి కూడా రాజై చాలా కాలం పరిపాలించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.